ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే మక్కర్ సింగ్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబుని కలిసిన రామగుండం మేయర్, డిప్యూటీ మేయర్. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించిన లాయర్లు. న్యాయవాదిపై అకారణంగా దాడి చేసిన 1 టౌన్ సిఐ, అతని గన్మెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సిపిఐ అభినందన సభలో కార్పొరేటర్ సూర్యకు సన్మానం. 41వ డివిజన్ ప్రజలు అభినందనీయులన్న సిపిఐ నాయకులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారిని, సిబ్బందికి పలు సూచనలు. తంగలపల్లిలో లీక్ అయిన మిషన్ భగీరథ పైప్ లైన్లు, గంటపాటు వృధా అయిన నీళ్లు. సిరిసిల్ల పట్టణంలోని పాత పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ పోస్తున్నారంటే యువకుల ఆరోపణ. రామగుండం శాసనసభలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారిని తన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు ముస్తఫా, రమేష్, సతీష్, సాంబమూర్తి, శ్రీనివాస్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మార్కపురి తిలక్ అనే న్యాయవాదిపై అకారణంగా 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, అతని గన్మెన్ ప్రవీణ్ దాడి చేసి దుర్భాషలాడిన సంఘటనపై బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాయర్లు విధులు బహిష్కరించారు. ఈ నెల 10న రాత్రి స్థానిక ఎల్బీ నగర్ లో అడ్వకేట్ తిలక్ ను పోలీసులు అడ్డుకుని అతని దగ్గర ఉన్న నగదు, సెల్ ఫోన్, బైక్ లాక్కున్నారు. అతని దగ్గర ఉన్న 47,500 నగదును తీసుకున్నారు. అంతేకాకుండా దాడి చేసి దుర్భాషలాడినట్లు తిలక్ పేర్కొన్నారు. ఈ సంఘటనపై పట్టణ బార్ అసోసియేషన్ ప్రతినిధులు గత 4 రోజుల నుండి విధులు బహిష్కరించి నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఈ విషయంలో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని అంటున్నారు. అకారణంగా దాడి చేసిన సిఐ, అతని గన్మెన్ రిటర్నింగ్ అధికారిపై సదరు అడ్వకేట్లు రామగుండం పోలీసులు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. స్పందన లేకపోవడంతో లాయర్లు బుధవారం విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన చేపట్టారు. ఈ రోజు వరకు జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలందరూ తెలుసు, మీడియాకు తెలుసు, అందరికీ తెలుసు. నిన్న ఇవాళ జరిగిన పరిణామం కొంత ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా అందించాలనే ఉద్దేశం భారతదేశంలో కూడా ఉంటాయి. ఎందుకంటే న్యాయవాదుల పైన జరుగుతున్న దాడులు ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. కాకపోతే నిన్నటి నుంచి వాళ్ళ దాకా జరిగిన పరిణామాలు, ఏదైతే న్యాయవాది గోదావరిఖని న్యాయవాది తిలక్ ఉన్నారో తనపైన జరిగినటువంటి అఘాయిత్యానికి సంబంధించి ఒక ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశాం. ఎందుకంటే వాళ్ళకి ఒక 4 రోజులు టైం ఇచ్చాము, పోలీసు వాళ్ళు ఏమైనా చర్య తీసుకుంటారేమో దాడి జరిగిన దాని విషయంలోని. కానీ వాళ్ళు ఏమి చర్య తీసుకోకపోవడం మూలాన మేము ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేశాం. అందులో 3 పార్టీ చేశాం, సిఐ గారిని, వారి గన్మెన్ గారిని, అట్లాగే ఆర్ఓ గారిని. ఎందుకు చేశాము అంటే ఏదైతే చట్టం చెబుతుందో ఆ చట్ట ప్రకారం 50,000 ఉండాలి, 50,000 పైబడి ఉండాలి. దాంతోపాటు ఇంక్రిమినేటరీ ఎవిడెన్స్ అంటే కనీసం ఒక బ్యాలెట్ లాంటిదో, లేకపోతే ఒక పాంప్లెట్ లాంటిదో, లేకపోతే ఒక వాళ్ళ పార్టీకి సంబంధించింది ఏదైనా ఒక సింబల్తో సంబంధించిన ప్రచారం చేస్తున్నప్పుడు మాత్రమే డబ్బులు సీజ్ చేయాలి, పట్టుకోవాలి. ఆ చట్టం తెలిసిన తిలక్ గారు చెబుతున్నారు, నా దగ్గర ఒక పాంప్లెట్ లేదు, నేను కేసు నుంచి ఇంటికి పోతున్నా అని చెప్పినా కూడా వినకుండా అతన్ని కొట్టడం, తీసుకెళ్లి ఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేయడం, దాని తర్వాత మేము అందరం వెళ్ళడం, ఈ విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వినకపోవడం, తర్వాత సిపి గారి దగ్గరికి వెళ్ళడం, సిపి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటామన్నారు, ఇంతవరకు ఏం తీసుకోకపోవడం మూలాన ఇవన్నీ ఏవైతే రూల్స్ని వైలేట్ చేశారో దానికి వాళ్ళకి శిక్ష జరగాలని చెప్పి మేము ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. వాళ్ళ 3 పైన నిన్న విచారణ జరిగింది. నిన్న మా స్వామి స్టేట్మెంట్, కొత్త చట్టం ప్రకారం ఖచ్చితంగా ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీస్ పోవాలి. ఆ నోటీస్ ఇవ్వాలన్నా కూడా ముందు ప్రైమా ఫేసి కేసు ఎస్టాబ్లిష్ చేయాలి. కాబట్టి ఉన్న వీడియో రికార్డ్స్ పెన్ డ్రైవ్ ద్వారా కోర్టులో పెట్టాము. మా తిలక్ యొక్క ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేసిన కోర్టు సాటిస్ఫై అయ్యి ఈరోజు ఆ 3కి నోటీసులతో పాటు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. ఎల్లుండికే కేసు పెట్టారు. ఈలోపు ఆ 3 ముద్దాయిలకు కూడా నోటీస్ సర్వ్ చేపిస్తాము.
దాని మూలాన ఏంది అంటే కనీసం ప్రజలకి ఓహో పోలీసు వాళ్ళని ప్రభుత్వాన్ని కానీ పోలీసు వాళ్ళని కానీ ఎవరైతే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తారో వాళ్ళపైన చర్య తీసుకోవడానికి మనకంటూ ఒక హక్కు ఉంది, మనకంటూ ఒక చట్టం ఉంది అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఒక గుణపాఠం కావాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. నాకు ప్రత్యేకించి ఎవరిపైన వ్యతిరేకత లేదు, కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా వాళ్ళపైన చర్య తీసుకోవడానికి గోదావరికని బార్ అసోసియేషన్ కట్టుబడి ఉంటుంది, ఆ ప్రజలకు అండగా ఉంటుంది. అది చూపించడానికి మాత్రమే కేసు వేశాం. ఖచ్చితంగా ఎవరు తప్పు చేశారో వాళ్ళ గుణపాఠం నేర్పాలి అంటే ఖచ్చితంగా ఇమీడియట్గా నోటీసు సర్వ్ చేపిస్తాం. వాళ్ళకి చెప్పించి కోర్టు ఏ డెసిషన్ తీసుకున్నా డెసిషన్ కట్టుబడి ఉంటాం. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు 10వ తారీఖు రాత్రి ఉన్నటువంటి ఈ 3 ముద్దాయిలు చేశారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా గోదావరికని బార్ అసోసియేషన్ తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే 3 రోజులుగా ఇవాళకి 7 రోజులు న్యాయం యొక్క పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర అనేది అమోఘమైంది. మరి నిజంగా గత కొన్ని సంఘటనలు చూసుకుంటా ఉంటే న్యాయవాదులపై పోలీసుల యొక్క దమనకాండ అనేది చాలా గర్హనీయంగా ఉంది. మరి 10వ తారీఖు ఈ నెల 10వ తారీఖున గోదావరికని న్యాయవాది తిలక్ గారి పైన గోదావరికని 1 టౌన్ సిఐ గారి యొక్క గన్మెన్ దాడి చేయడం, అదేవిధంగా ఆ సంఘటనను ప్రశ్నిస్తున్న న్యాయవాదులపై గోదావరికని 1 టౌన్ సిఐ గారు తన యొక్క దుర్భాషలాడుతూ మమ్మల్ని అందరినీ కూడా న్యాయవాద వ్యవస్థనే కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా గర్హనీయమైన విషయం. దీనికై మేము 11వ తారీఖు నుంచి కూడా మేము మా విధులను బహిష్కరించి మేము పోరాటం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మేము సిపి గారికి కూడా ఆ సిఐ గారి మీద మరియు గన్మెన్ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి విన్నపాన్ని ఇవ్వడం జరిగింది. మరి నిన్న జరిగిన సంఘటనలో మేము తన మీద కంప్లైంట్లు కూడా దాఖలు చేయడం జరిగింది. నిజంగా ఇలాంటి వ్యవస్థలో న్యాయాన్ని రక్షించే న్యాయవాదులపైనే దాడులు జరగడం అనేది చాలా గర్హనీయం. మరి న్యాయవాదులంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులంతా మాకు సంఘీభావాన్ని తెలుస్తూ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము కార్యాచరణ కూడా రూపొందించుకున్నాం. కాబట్టి నిజంగా తప్పు చేస్తే శిక్షించాల్సిన బాధ్యత అమలు వరకే పోలీసు వారి యొక్క బాధ్యత, కానీ దాడి చేయడం అనేది చాలా గర్హనీయమైన విషయం. సామాన్య జనాలను కాపాడే న్యాయవాదులపై దాడులా అని చెప్పేసి మేమంతా న్యాయవాద సమాజం కూడగూస్తూ ఉంది. కాబట్టి ఈ దమనకాండ నిరసిస్తూ మేము గత వారం రోజులుగా మా యొక్క విధులను బహిష్కరిస్తూ శనివారం దాకా ఈ విధులను బహిష్కరించే కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి సిపి గారు కూడా ఆలోచనతో సిఐ గారి మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ అధ్యక్షుల వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. నమస్కారం. 10వ తారీఖున కోర్టు విధులు చూసుకొని మా యొక్క న్యాయవాది తను తిరిగి ఇంటికి వెళ్తుండగా సడన్గా సిఐ గారు వచ్చి ఆగండి అని చెప్పేసి ఆపి నీ దగ్గర డబ్బులు చెక్ చేయండి అన్న తర్వాత దాని దగ్గర డబ్బులు చెక్ చేస్తే 47,500 రూపాయలు ఉన్నాయి. నేను అడ్వకేట్ని కేసు డబ్బులు ఇవ్వని చెప్పి నా యొక్క క్లయింట్ డబ్బులు హెచ్ఎంఓపి కాంప్రమైజ్ చేసుకున్న డబ్బులు తీసుకొని వెళ్తున్నాను చెప్పిన తర్వాత నీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఎందుకు క్యారీ చేస్తున్నావు అని అడిగిండు. అంటే నా క్లయింట్ డబ్బులు అని చెప్పిన తర్వాత కూడా అడ్వకేట్ అని చెప్పంగా కూడా వినకుండా గన్మెన్ ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. దాని విషయం మా అడ్వకేట్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. మాకు చెప్పకుండా కూడా తన అడ్వకేట్ అక్కడ ఏదో తప్పు చేసినట్టుగా తీసుకొని మున్సిపల్ హాస్పిటల్ ఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేశాను. ఆర్ఓ దగ్గర పెట్టాను. మేము అందరం న్యాయవాదులు అందరం వెళ్ళి ఆర్ఓ గారిని అడిగినాం, సరే ఇది తప్పు, ఏదైనా కూడా 50,000 పైన ఉంటే మీరు తీసుకోవాలి. మరి ఆయన దగ్గర బ్యాలెట్ పేపర్ ఏమైనా దొరికిందా అర్థమని చేసినా లేదు. 47,500 దొరికిందంటే సార్ దాన్ని పంచనామా చేయండి సార్, కంప్లైంట్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. రిక్వెస్ట్ చేసినప్పటికీ మేము కూడా కంప్లైంట్ ఇస్తాం సార్, ఇట్లా తీసుకొచ్చి కరెక్ట్ కాదని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. అంతలోకి సిఐ గారు వచ్చారు, 1 టౌన్ సిఐ గారు వస్తే 144 సెక్షన్లో మీరు అంతమంది ఎందుకు వచ్చారు మీరు అడ్వకేట్లు ఏందని. అది ఎంత ర్యాష్గా అంటే ఒక అడ్వకేట్స్ అని చూడక కూడా 144 సెక్షన్ ఇంతమంది ఎందుకు వస్తారు రావద్దు అని మేము రిక్వెస్ట్ చేసినాం. లేదు సార్ మా అడ్వకేట్స్ గురించి అంటే అడ్వకేట్స్ అయితే కొమ్ములు ఉంటాయా అని అసలు అగౌరవపరుస్తూ అసలు ఇట్లా మాట్లాడినట్టు అసలు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయినా అట్లా మాట్లాడకూడదు. అంటే ఉన్నత స్థానంలో ఉన్నాడు అంటే ఇంకా అడ్వకేట్లు అంటే విలువ లేకుండా పోయింది. అడ్వకేట్స్ అంటేనే అసలు ఆయన ఎందుకు వస్తాడో కొట్టడానికి వస్తాడు. మీరు చూసిన రోజు వీడియోస్ అన్నీ ఉన్నాయి క్లియర్గా. ఇది 4వసారి అడ్వకేట్ మీద దాడి చేయడం. ఒకసారి వచ్చి బార్ అసోసియేషన్కి వచ్చి అపాలో చెప్పాడు. సరే పోనీ మనం రోజు పొద్దున పోలీసు అడ్వకేట్స్ కలుసుకుంటాం, విధులు నిర్వహించుకుంటాం, మొహమ్మద్ చూసుకుంటాం డైలీ, ఎందుకు లేని వదిలేసాం. మళ్ళీ అడ్వకేట్ అని చెప్పంగా కూడా కొట్టారు. ఇంకా దీనికి మేము ఇది 4వసారి కాబట్టి మా బార్ అసోసియేషన్ అందరం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని నేను కంపల్సరీ ఇక్కడ నుండి సస్పెండ్ చేయించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇంకా తనని మేము ఏ రోజు కూడా తనని వదిలిపెట్టాం. ఆయన సస్పెండ్ అయ్యేదాకా కూడా మేము ఆయనను వదిలిపెట్టాము.
ఇది మేము ఆప్షన్ కొనసాగిస్తున్నాం ఏ రోజైనా కూడా. కానీ మేము సిపి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిపి గారు 16 తారీఖు వరకు చూడండి, మేము కంపల్సరీ ఒక సీనియర్ ఆఫీసర్ని అపాయింట్ చేసేసి మేము ఎంక్వైరీ చేయించేసి కంపల్సరీ తగిన చర్య తీసుకుని సిపి గారు మాకు చెప్పడం జరిగింది. పాజిటివ్గానే చెప్పారు సిపి గారు. కానీ మా అడ్వకేట్స్ అందరం కలిసి మేము కంపల్సరీ కంప్లైంట్ అయితే ఫైల్ చేయాలని చెప్పేసి కంప్లైంట్ ఫైల్ చేసేసి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసాం. ఇంద్రసేన రెడ్డి సిఏ గారి మీద, ప్రవీణ్ వాళ్ళ గన్మెన్ మీద, ఆర్ఓ మీద, ఎలక్షన్ ఆఫీసర్ మీద ఫైల్ చేసాం. అది ఈరోజు వాళ్ళకి నోటీస్ ఆర్డర్ అయింది. మ్యాజిస్ట్రేట్ గారు కూడా నోటీస్ ఆర్డర్ అయింది. అది నోటీస్ వెళ్తే చట్టం లీగల్గా ఏ ప్రొసీజర్ చేయాలన్నా చేసుకుంటాం. మేము ఏది కానీ చట్టం ఏదైతుందో దాని ప్రకారం మేము నడుచుకుంటున్నాం. మా బాధ్యత మొత్తం కంపల్సరీ ఆయన మీద చర్య తీసుకునేంత వరకు మేము ఈ ఆప్షన్ చేస్తూనే ఉంటాము. మాకు ఎలాంటి ఏమవుద్దు, మాకు ఏంటంటే న్యాయం జరగాలని చూస్తున్నాం. మా యొక్క తిలక్ గారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. దానికి కానీ మా కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో శాలయ్య గారు ఫాలోఅప్ చేస్తారు కేసు. పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా గోదావరి ఖని సుందిలలోని పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ కమిషనర్లు ఆర్టీఐ కమిషన్ పివి శ్రీనివాసరావు, దేశాల భూపాల్, మోసిన పర్వీన్, బోరెడ్డి అయోధ్యారెడ్డితో పాటుగా ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం గోదావరికని ఆర్జీవన్ ఏరియాలోని 2A భూగర్భ బొగ్గు గనిని మరియు OC5 సందర్శనలో ఆర్జీవన్ జీఎం వారికి ఉద్యోగాల పని విధి విధానాలు, బొగ్గు ఉత్పత్తి తరలించే విధానాన్ని వివరించారు. రామగుండం కార్పొరేషన్ 18వ డివిజన్ కార్పొరేటర్ గా భారీ మెజార్టీతో విజయం సాధించిన దేవనపల్లి చక్రపాణి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వర్గీయ మాజీ స్పీకర్ జిల్లా శ్రీపాదరావు భారీ ఎత్తున గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండెటి రాజేష్, ముఖ్య అతిథిగా టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండెటి రాజేష్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మఖాన్ సింగ్ ఆశీస్సులతో దేవనపల్లి చక్రపాణి గెలుపు. ఈ రోజు రామగుండం ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులు చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవనపల్లి చక్రపాణి భారీ మెజార్టీతో గెలిచిన నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి చక్రపాణి భారీ ఎత్తున మెజారిటీ ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞత తెలిపారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని భాస్కర్రావు భవన్ లో ఏర్పాటు చేసిన అభినందన సభలో 41వ డివిజన్ సిపిఐ కార్పొరేటర్ మార్కపురి సూర్యను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. సిపిఐ పార్టీకి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా సూర్యను గెలిపించడం 41వ డివిజన్ ప్రజల అభినందనీయులని వారు పేర్కొన్నారు. డివిజన్ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మిగతా డివిజన్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం నగరపాలక వర్గంతో మాట్లాడి పరిష్కారం చేస్తూ సిపిఐ పార్టీని బలోపేతం చేయాలని వారు సూచించారు. అనంతరం సూర్యను పార్టీ ప్రజా సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. చాలా యాక్టివ్గా ఒక గొప్ప శాఖని కూడా వారసత్వాన్ని కొనసాగించాడు. కాబట్టి మార్కపురి తిరుపతి ఆయన గెలిచినాడు. నేను ఇక్కడ గవర్నమెంట్ పార్టీ సెక్రటరీ, అట్లాగే నేను ఏ వైపులో పనిచేసినప్పుడు తిరుపతి కూడా చాలా యాక్టివ్గా సూర్యాపేటలో మాసం జరిగితే సైకిల్ ర్యాలీ అక్కడ అటువంటి చైతన్యం ఉన్నటువంటి తిరుపతి కడుపులో పెట్టినందుకు కంటికి దగ్గర తనేడుగా ఈరోజు ఒంటరి పోరాటం చేసి సాధించాడు సూర్య. అనేక ఆర్థిక రాజకీయ ఇబ్బందులు వచ్చినాయి. గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 6 రోజుల నుండి చేస్తున్న నిరసన కార్యక్రమాలకు భారత ప్రజాతంత్ర యోజన సమిఖ్య పెద్దపల్లి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని జిల్లా ప్రధాన కార్యదర్శి కొంటు సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని వన్-టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డి న్యాయవాదులపై ఉచితంగా ప్రవర్తించడం, మాట్లాడడం పట్ల గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు డివైఎఫ్ఐగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ నెల 10వ తేదీన యువ న్యాయవాది మార్కపురి తిలక్ తన వృత్తిరీత్యా పనుల్ని ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో సీఐ మరియు అతని గన్మెన్ అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా యువ న్యాయవాదిపై చేయి చేసుకోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సిరిసిల్ల మున్సిపల్ కు 7 పదుల రాజకీయ చరిత్ర ఉంది. సామాన్యులు సైతం రాజకీయాల్లోకి తీసుకొచ్చి పురపాలన అంటే ఎలా ఉంటుందో రాజకీయ ఓనమాలు తీర్చిదిద్దిన ఘనమైన నేల ఈ కార్మిక క్షేత్రానికి ఉంది. 1952లో టౌన్ మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన మున్సిపాలిటీ నేడు ఉత్తమ అవార్డులు అందుకుని దేశ రాజధానిలో కీర్తింపబడేలా సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది.
1962లో మొదలైన ఎన్నికల పరంపరలో 1986 వరకు గుజ్జ రాజయ్య, రుద్రశంకరయ్య, గుండ్లపల్లి భూమయ్యలు సర్పంచులుగా సిరిసిల్ల పట్టణ ప్రజలకు సేవలందించారు. 1988లో రుద్ర సత్తెమ్మ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 1988లో రుద్ర సత్తెమ్మ 1995లో గుండ్లపల్లి సరోజన చైర్పర్సన్ గా పనిచేశారు. 2005 వరకు ఆడపు రవీందర్ చైర్మన్ గా కొనసాగారు. గుడ్ల మంజుల, సామల పావని, జిందం కళ చైర్పర్సన్ గా పనిచేశారు. గత చరిత్రను పరిశీలిస్తే సిరిసిల్ల మున్సిపల్ రాజకీయ చరిత్రలో ఒకసారి పదవి బాధ్యతలు చేపట్టిన కుటుంబం మళ్లీ తెర మీదికి ఎప్పుడు కనిపించలేదు. అనూహ్యంగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చొరవత జిందం కళా చక్రపాణి చైర్పర్సన్ గా రెండవసారి పదవి బాధ్యతలు చేపట్టడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 7వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ బహుమతులు అందుకున్న రాజా రామానుజమ్మ అంకారపు జ్ఞానోభాలను ఘనంగా సత్కరించారు. ఈ రోజు సిరిసిల్లలోని డే కేర్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు వారిని అభినందించారు. వయోవృద్ధుల సంక్షేమం దిశగా ఎక్కడ ఎవరికి ఏ విధింపులు జరిగినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని జనపల్లి శంకరయ్య కోరారు. మామూలుగా కౌన్సిలింగ్ ఇస్తాం, విననిచో ఆర్డీఓ సన్నిధిలో కేసు నమోదు చేస్తామని వివరించారు. వయోధిక సంక్షేమం కోసం నిరంతరం చట్టపరంగా కృషి చేస్తామన్నారు. పూర్తి తల్లిదండ్రుల నిర్ధారణకు గురించో చట్టపరంగా పిల్లలపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పిల్లలు లేని వయోవృద్ధుల్ని వృద్ధాశ్రమాల్లో చేర్పించడం మన విధిగా భావించాలన్నారు. మన వాళ్ళని మనం గౌరవించుకోవడం తప్పనిసరి అన్నారు. సీనియర్ సిటిజన్ సంబంధించిన ఆటలు ఎక్కడ జరిగినా మన వాళ్ళు పాల్గొని మన జిల్లా పేరు నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తరఫున అంకారపు జ్ఞానోదయాన్ని సన్మానించడం రావడం జరిగింది. ఇంత ఈ వయసులో కూడా తను చాలా యాక్టివ్గా ఇలాంటి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎన్నో ఆటపోటీల్లో పాల్గొనడం జరిగింది. మా అందరికీ చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు. మీ అందరూ చూస్తూ ఉంటే చాలా ఉత్సాహంగా అనిపిస్తూ ఉంది. ఎంతో దూరం నుంచి వచ్చి ఏ ప్రయాసంగా వచ్చి మీ అందరూ గ్యాదర్ అయ్యి ఇలా మీలో మీరే సన్మానించుకుంటూ మీ అందరూ ఆనందంగా ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. సో మా గోపాల్ తరఫున వచ్చిన సత్కారం జ్ఞానబాబు గారు మళ్ళీ మెడల్స్ గెలిచి మా యువతకు ఇంకా ఆదర్శంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సహా కార్యదర్శి శ్రీ అంకార జ్ఞానోదయ గారు మాట్లాడుతున్నారు. ఆల్ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు సిరిసిల్ల శాఖ గారు, స్టేట్ ఉపధ్యక్షులు గారు, స్టేట్ కార్యదర్శులు రామారావు గారు, మన సిరిసిల్ల ప్రెసిడెంట్ గారు, సిరిసిల్ల ఉపాధ్యక్షులు గారు, వాళ్ళు అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆంబర్జుమ గారు, హరే కృష్ణ గారు, పెద్దలు అందరికీ వస్తున్నారు. అసలు నేను ఈ అథ్లెటిక్స్ అనేది ఒక 12 సంవత్సరాలు ఒకసారి ఈ మేడంతో పోయిన వరంగల్ 12 సంవత్సరాలు ఈ మళ్ళీ పోలేదు. మొన్న ఆర్గానిక్స్ మన గవర్నమెంట్ వాళ్ళు మన సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఏం సాధిస్తే అక్కడ అనౌన్స్ చేస్తున్నాడు. నేను 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తాను, మేడం అతని అడ్రస్ మాకు నేను డైరెక్ట్ కంపెనీకు ఫోన్ చేసి అతని పనిచేసాను. అది 27 దాన్ని మీరు చేస్తారు. మార్నింగ్ స్టార్ట్ 6 గంటలకు స్టార్ట్ చేస్తారు. నేను బట్టి చూద్దాం, ట్రై ఎక్కువైనా కదా ట్రై చేద్దామని నాకు ఇంకా ఒక బాధ్యత డైలీ బాధ్యత మామూలుగా డైలీ బాధ్యత చేస్తాను. నేను రన్నింగ్ అసలే చేయలేదు. రేపు రన్నింగ్ పెట్టాను, ఇప్పుడు బాధ్యత పెట్టాను. 3 రన్నింగ్ ఇచ్చి 200, 400, 1500 ఫస్ట్ ఒకసారి స్టార్టింగ్లో 400 పెట్టారు, అందులో తెలుస్తుంది.
మళ్ళీ ఒక గంట మళ్ళీ 200 అంతా చేస్తాం. ఇంకొకటి 10 గెలవాలి. ఉత్సాహం వచ్చింది. ఉత్సాహం వచ్చింది. మధ్యమంలో వెళ్ళి కూడా ఏకంగా 2 వెండి పథకాలు ఒకటి కాస్త వేరే వాళ్ళు ఫోన్ చేసి నేను ఎలక్షన్ సెలెక్ట్ అయ్యాను కాబట్టి తప్పకుండా చూద్దామని రావాలి తప్పకుండా ఇప్పుడు 27 అక్కడ ఇవే మలస్యం 204 అక్కడ రాలేదు. కన్సల్టేషన్ 400 కోట్ల కొత్త వచ్చింది. అక్కడ నాకు 200 బోయిన్పల్లి మండలంలోని కుదురుపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో వ్యాధి నిరోధక టీకాల నిల్వల్ని పరిశీలించి ఐస్లాండ్ రిఫ్రిజిరేటర్ శీతలీకరణ +2 నుండి +8 వరకు నిర్వహించాలని సూచిస్తూ రికార్డులను పరిశీలించారు. 0 నుండి 5 సంవత్సరాల పిల్లలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయాలని జిల్లా వైద్యాధికారిని డాక్టర్ రజిత తెలిపారు. కేంద్ర ఆరోగ్య పథకాలు నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యాధి నిరోధక టీకాలు అధికారి డాక్టర్ సంపత్ కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. తంగలపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అవడంతో నీళ్లు మొత్తం పైకి వచ్చాయి. రహదారి గుండా వెళ్తున్న వాహనదారులు ఆసక్తిగా ఈ నీటి కింద వాహనాలు కడుక్కోవడం వింతగా కనిపించింది. మిషన్ భగీరథ పైప్ లీక్ అయి నీరు మొత్తం రోడ్డుపై ప్రవహించింది. దాదాపు గంట సేపు వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. మరమ్మతుల నేపథ్యంలో నీటిని విడుదల చేయడంతో పైప్ లీకేజ్ నీరు వృధాగా పోయిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో నీటిని నిలిపివేశారు. సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్లోని ఓ పెట్రోల్ బంక్ లో బైక్ లో పెట్రోల్ పోయించుకున్న యువకులకు నీళ్లు వచ్చాయని ఆరోపిస్తూ బంక్ ముందు నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్ కల్తీపై ప్రశ్నించేందుకు రాగా తమని బెదిరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. బైక్ లో పెట్రోల్ పోయించుకుని కొద్ది దూరం వెళ్లగానే ఆఫ్ అవడంతో వెంటనే మెకానిక్ సంప్రదించి అడగ్గా పెట్రోల్ లో నీళ్లు వచ్చాయని తెలిపారని యువకులు వెల్లడించారు. ఈ విషయంపై బంకు యాజమాన్యాన్ని ప్రశ్నించగా మీ బైక్ లోని నీళ్లు ఉన్నాయంటూ దురుసుగా జవాబిచ్చారని వెల్లడించారు. వెంటనే సంబంధిత అధికారులు బంకుపై దృష్టి సారించి వినియోగదారులు మోసపోకుండా పెట్రోల్ కల్తీ కాకుండా చూడాలని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న భారత్ పెట్రోల్ బంకులో మేము పెట్రోల్ కొట్టించుకున్నాము. అందులో వాటర్ వచ్చాయి. మేము కొద్ది దూరం పోగానే మా బండి ఆఫ్ అయిపోతే మేము మెకానిక్ దగ్గర వెళ్ళగా అతను పెట్రోల్ తీసి చూపించగా అందులో వాటర్ ఉన్నాయి. మేము తిరిగి వచ్చి మళ్ళీ బంకు యాజమాన్యాన్ని అడగగా వాళ్ళు నిర్లక్ష్యమైన సమాధానం ఇస్తూ మా పెట్రోల్ బంకులో ఎలాంటి ప్రాబ్లం లేదు, మీ బండిలోనే వాటర్ ఉన్నాయని వాళ్ళు నిర్లక్ష్య సమాధానం చెప్తూ మమ్మల్ని బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారు. కావున ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలని మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పెట్రోల్ బంక్లో వాటర్ రావడం వల్ల పెట్రోల్ మనం పోసుకోవడం వల్ల మన ఇంజన్సే ఖరాబ్ అయితే అలాగే బండికి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ప్రజలు గమనించగలరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే మక్కర్ సింగ్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబుని కలిసిన రామగుండం మేయర్, డిప్యూటీ మేయర్. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించిన లాయర్లు. న్యాయవాదిపై అకారణంగా దాడి చేసిన 1 టౌన్ సిఐ, అతని గన్మెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సిపిఐ అభినందన సభలో కార్పొరేటర్ సూర్యకు సన్మానం. 41వ డివిజన్ ప్రజలు అభినందనీయులన్న సిపిఐ నాయకులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య అధికారిని, సిబ్బందికి పలు సూచనలు.
చింతపల్లిలో లీక్ అయిన మిషన్ భగీరథ పైప్ లైన్లు, గంటపాటు వృధా అయిన నీళ్లు. సిరిసిల్ల పట్టణంలోని పాత పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ పోస్తున్నారంటూ యువకుల ఆరోపణ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.